పెండ్లి కోరాలి లేకుంటే సాగు కోరాలి అన్నట్టు చేస్తున్నారు ప్రేమించిన పోరగాండ్లు. అరే గిట్లా తయారైండ్రేంద్రా మీరంతా. ఇక్కడ స్తంభానికి గట్టేసిన పోరడు ప్రేమించిన పిల్లని ఎత్తిను సుత్తెతోని వలగొట్టి చంపదామని చూసిండట. చుట్టుపక్కల జనాలు పట్టుకొని గిట్లా స్తంభానికి గట్టేసిండ్రు. సూర్యాపేట జిల్లా స్నేహనగర్లో జరిగింది ఈ వీర ప్రేమికుని ఘనకార్యం. అరే వాని ఇష్టపడ్డ పిల్ల మీద ప్రేమ ఉన్నోడు ఎవడన్నా కొట్టి చంపుతారా బడివే, ఎందుకురా గిట్లా చేసినావు అని అడిగితే చాలా దినాల సంధి నన్ను దూరం పెడుతున్నది, ప్రేమిస్తలేదు, మాట్లాడతలేదు, అందుకే కోపం వచ్చి చంపేసే ప్లాన్ వేసిన అని చెప్పిండట. సిగ్గున్నదారా నీకు? ప్రేమించిన పిల్ల మాట్లాడతలేదంటే ఎందుకు ఇట్లా అవుతున్నది, ఏ దిక్కు తప్పు జరిగింది అనేది తెలుసుకొని సరిదిద్దుకోవాలి కానీ సుత్తతోని కొడితే ప్రేమ నిలబడుతుందారా? నువ్వు నేరస్తునివై జైలుకు పోతావు కానీ గా చిన్న లాజిక్ కూడా మర్చిపోతే ఎట్లరా? అయినా ఎవరన్నా ఒక పిల్లను ప్రేమిస్తున్నామంటే వాళ్ళు మనతోని మాట్లాడినా, ఏరేటోళ్లను పెండ్లి చేసుకున్నా, ఏరే దేశం పోయి ఎక్కడున్నా వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకునుడేరా ప్రేమ అంటే. అంతేగాని సంపుడేంద్రా బాబు అని తిడుతున్నారు ఈ అమర ప్రేమికుని బుద్ధి లేని పని తెలిసినోళ్ళు. పోలీసులు మాత్రము నువ్వు పబ్లిక్లు ఉండు కాదు, శ్రీకృష్ణుని జన్మస్థానంలో ఉండుడే బెటరు అని స్టేషన్కు తీసుకొని పోయింది. మళ్ళీ ఎక్కడైనా అన్నీ ఉంటాయి, అసలు ఎదురుగా కొనుక్కొచ్చుకుంటున్నది.